హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ తేజు. ఈరోజు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి సాల్ట్, కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో ఒక 4 గుడ్లను కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముక్కలు కింద ఫ్రై చేసుకోండి. దీనిలో సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ ఉడికించిన అన్నాన్ని తీసుకుంటున్నాను. దీనిలో కారం, తగినంత సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాలు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.